హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులందరికీ ఊహించిన శుభవార్త వచ్చిందండి. రైతుల ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా అర్హుల ఖాతాలలోకి 4,000 రూపాయలు, మళ్ళీ 2,000 రూపాయలు, సో మొత్తంగా 6,000 రూపాయల వరకు రేపటి నుంచి అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ అవుతాయి, సో దీనికి సంబంధించి ఎవరెవరికి డబ్బులు అనేది రావడం జరుగుతుంది, సో అలాగే కొంతమందికి డబ్బులు రావండి, సో ఎవరెవరికి రావు, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లారిటీగా చూడండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి వీడియోని వెంటనే షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పథకమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ యొక్క పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకి ఒక్క ఏడాదిలో 6,000 రూపాయల వరకు అయితే నేరుగా, ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున 3 విడతల రూపంలో నేరుగా రైతుల ఖాతాలలోకి నిధులను జమ చేస్తూ వస్తుంది మన యొక్క నరేంద్ర మోడీ సర్కార్. ఇప్పుడు తాజాగా మనకు మరో గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. రైతుల ఖాతాలలోకి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 17 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 18వ విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. అందులో భాగంగానే మనకు ఫిల్టర్ అయితే చేస్తున్నారన్నమాట. సో ఎవరు జెన్యూన్గా అసలైన అర్హులు ఉన్నారు, ఎవరు అనర్హులు ఉన్నారు, సో ఈ విషయాలన్నింటినీ కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే పరిగణలోకి తీసుకుంటుందన్నమాట. సో కొన్ని మనకు నియమాలు అయితే పెట్టింది. సో ఆ యొక్క నియమాల ప్రకారం ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో అటువంటి వారికి మాత్రమే ఇక నుంచి డబ్బులు అయితే వస్తాయి. సో అనర్హులకి ఒక్క పైసా కూడా రాదన్నమాట. అందులో భాగంగానే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈకేవైసీని ప్రవేశపెట్టిందండి. సో మనకు బేసిక్గా ఈ పథకాన్ని 2019లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం పేరుతో ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి రైతుకి విడతల వారీగా డబ్బులు వేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు చూసుకుంటే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా 17 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం 18వ విడత 2,000 రూపాయలకు బదులుగా 4,000 రూపాయల వరకు అయితే జమ చేయబోతున్నారండి. సో ఎవరికైతే ఈ యొక్క 4,000 రూపాయలు పడతాయనే దానికి సంబంధించి మనం చూస్తే, ఎవరైతే ఈకేవైసీ చేసుకోకుండా ఆగిపోయినటువంటి 17వ విడత కారణంగా డబ్బులు వారి ఖాతాల్లోకి పడకుండా ఉంటాయో అటువంటి వారు కనుక మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి వెళ్ళి కేవైసీ కనుక పూర్తి చేసుకుంటే నేరుగా మీ ఖాతాల్లోకి 4,000 రూపాయలు వస్తాయండి. సో 7,000 రూపాయలు 17 విడతలో 2,000 రూపాయలు ప్లస్ 18 విడతలు 2,000 రూపాయలు, ఈ విధంగా మీకు టోటల్గా 2 విడతలు కలిపి మీకు 4,000 రూపాయల వరకు అయితే మీ ఖాతాల్లోకి వస్తాయి. అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారండి. సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే మనకు డబ్బులు అయితే వస్తాయి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చానండి. ఆ లింక్ ద్వారా మీ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ని మీరు చెక్ చేసుకోండి. ఆ యొక్క ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు మీ యొక్క పేరు ఆ యొక్క ఎలిజిబుల్ లిస్టులో లేకపోతే మీకు డబ్బులు అయితే రావండి. సో కాబట్టి వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ యొక్క అర్హుల లిస్ట్ చెక్ చేసుకోండి. అలాగే ఈసారి మనకు కేంద్ర ప్రభుత్వం 18వ విడతకు సంబంధించి ఈకేవైసీతో పాటుగా మనకు రేషన్ కార్డుని అయితే ప్రామాణికం చేశారండి. సో రేషన్ కార్డు కుటుంబంలో ఎంతమంది రైతులున్నా సరే గతంలో మనకు పిఎం కిసాన్ పడేది, కానీ ఇప్పుడు ఈకేవైసీ చేయడం ద్వారా మనకైతే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఇక నుంచి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం అయితే వస్తుందన్నమాట. సో ఎందుకు అలాగ వస్తుందంటే ఫ్రెండ్స్, మన యొక్క దేశవ్యాప్తంగా కావచ్చు, రాష్ట్రాల పరిధిలో చూసుకున్నట్లయితే మనకు రేషన్ కార్డు అనేది చాలా ప్రాముఖ్యమైనది. సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే ఏ స్కీమ్ అయినా వర్తిస్తుంది. అందుకని మనకు రీసెంట్లీ రేషన్ కార్డుకి కూడా మన యొక్క ఆధార్ కార్డుని అయితే ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు కూడా అయితే మనకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో ఎవరైతే ఈ యొక్క ఈకేవైసీ పూర్తి చేసుకున్నారో రేషన్ కార్డుతో సంబంధించి వాళ్ళు కనుక ఇప్పుడు మళ్ళీ పిఎం కిసాన్ కనుక వాళ్ళు ఈకేవైసీ చేసుకుంటే అప్పుడేం జరుగుతుందంటే, సో రేషన్ కార్డులో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్క రైతుకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తిస్తుందన్నమాట. సో ఒక కుటుంబాన్ని అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మనుషులందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణించి ఆ యొక్క యూనిట్లో
ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా కొన్ని రూల్స్ అయితే మార్పులు చేశారండి. సో ఇక నుంచి మనకు కేవైసీ చేసుకున్నటువంటి రైతులకే ఈ పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి. అలాగే వాళ్ళకే ఇక రేషన్ కార్డు కూడా కేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ బియ్యం కానీ పథకాలు కానీ వస్తాయి. అదేవిధంగా పీఎం కిసాన్ డబ్బులు కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. సో మనకు మరో 2 రోజుల్లో వీడియో కింద ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా చెక్ చేసుకున్నటువంటి అర్హుల లిస్టులో ఉన్నటువంటి పేర్లను బట్టి 2 రోజుల్లో అందరి ఖాతాలకు డబ్బులు అయితే వస్తాయి. ఫర్దర్గా ఈ పథకానికి సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి తెలియజేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.